నమస్తే వీధిని స్వాగతం. లక్ష్మణ సమాజం ఉప ఎన్నికలకు మరికొన్ని గంటల్లోనే తెరపడుతున్న సందర్భంలో వివిధ పార్టీలు వివిధ రకాలుగా చూస్తూనే ఉన్న భారతీయ జనతా పార్టీ రోడ్ షోలు నిర్వహించారు. నిన్న కేసీఆర్ మరి భారీ బహిరంగ సభ కూడా పెట్టారు. సో ప్రస్తుతం మనము మరి గట్టుపల్ మండలంలో ఉన్నటువంటి ఒక దగ్గర ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని తెలుసుకున్నారు. చెప్పండి సార్, మొత్తం మీద బాగానే తిరుగుతున్నారు ఎలక్షన్లో, ఏమనిపిస్తుంది, ఎలా సమాయత్తం చేస్తారు ఓటర్లు? బ్రహ్మాండంగా మంచి 30-40 వేల మెజార్టీతో గెలవబోతున్నాం. నిన్న కేసీఆర్ గారి సభతోటి కూడా మొత్తం పాజిటివ్ థింకింగ్ తోటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన కూడా ఏమంటున్నాడంటే, నేను బీఆర్ఎస్ పార్టీ పెడుతున్నా, మీ దగ్గర నుంచి ఒక 50-60 మంది నాకు సర్దిగట్టి పంపించేస్తే నేను సక్సెస్ఫుల్గా ఇండియా మొత్తం నేను చేస్తాను. ఇలా ఎందుకంటే ఇండియాలో మొత్తం ఇవాళ పేదరికం ఎందుకుంది, ఆయనకు బీజేపీ పార్టీ శాతగాక, మోడీ ప్రభుత్వానికి శాతగాక ఇవన్నీ పనులు చేస్తున్నాడు. ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎట్లున్నాయి, ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, 24 గంటల కరెంట్ కావచ్చు, ఇవన్నీ దేశంలో ఎందుకైతే మన దగ్గర ఎందుకైతున్నాయి అంటే ఒక కేసీఆర్ గారికి ఒక విజన్. మన తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోయింది, ఉమ్మడి రాష్ట్రంలో అట్లడిక అదైపోయింది, మనకు ఎవడు ఫండ్ ఇవ్వలేదు. గత ముఖ్యమంత్రులంతా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి రాయలసీమ నుంచి ఉన్నారు కాబట్టి మన తెలంగాణకు అన్యాయం అయిపోయింది, మనకు సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఇవన్నిటి కోసమే వచ్చింది కదా తెలంగాణ వచ్చిన తెలంగాణని కూడా ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి ఇలా బ్రహ్మాండంగా చేసుకున్నాడు. ఇలా మునుగోడులో బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా ఈ సంవత్సరంలో బ్రహ్మాండమైన డెవలప్ చేస్తా అంటుండు, నేనే దత్తత తీసుకుంటా అంటుండు. కేసీఆర్ గారు కూడా ప్రామిస్ చేసిండు. ఇవన్నీ ఉన్నాయి. మితిమీరిన హామీలతోటి జీతాలు కూడా వెళ్ళిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది, తెలంగాణ రుణంలోకి వెళ్ళిపోయిందని ప్రచారంలో చేస్తారు కదా, దీనిలో ఇప్పుడు 50 లక్షల కోట్ల అప్పున్న భారతదేశము కేంద్ర ప్రభుత్వము ఉమ్మడి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు తర్వాత ఇలా మోడీ గారు వచ్చారు. ఈ 8 సంవత్సరాలలో ఇంకా 50 లక్షల అప్పు చేసిండు. అంటే 100 లక్షల కోట్ల అప్పున్నది ఇప్పుడు దేశం మీద, అంటే ప్రతి ఒక్క నెత్తి మీద ఉన్నట్టే కదా. అటువంటిది ఇలా మరి నువ్వు వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిరని కాదు, ఇలా కోవిడ్ తోటి 2 ఏళ్ళు మనకు ఎవరికి కూడా ఇవన్నీ రాలే. కోవిడ్ తోటి అన్ని దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. అయినా కానీ ఇలా మనకు రెవెన్యూ పరంగా తీసుకొచ్చేసి ఇలా మంచిగా జీతాలు ఇచ్చే రాష్ట్రం ఉన్నదంటే ఇలా ఆంధ్రప్రదేశ్ కానీ ఇలా మహారాష్ట్ర కన్నా గుజరాత్ కన్నా మన రాష్ట్రం ఉంది. తలసరి ఆదాయం కూడా నీకు దేశంలో నంబర్ 1 రాష్ట్రం మనదే. ఇలా 3వ రాష్ట్రంగా మనం ఎకనామికల్గా నీకు సెంట్రల్ గవర్నమెంట్కి ఫండ్ ఇచ్చేది ఏదో ఉన్నది మన తెలంగాణ రాష్ట్రం. ఇన్ని ఘనతలు ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళేదో బీజేపీ పార్టీ వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటే అబద్ధాలని ప్రచారము వాళ్ళకి ఏంటంటే వాట్సాప్ మీడియా ఒకటి ఉంటుంది, పనికిరాని మీడియా, దాని ద్వారా అన్ని క్రియేట్ చేసుకుంటూ పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటూ ఈ పోస్టరు ఆ పోస్టరు వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అనేది ఎలా ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తున్నాయి కాదా, అవునా కాదా? ఇంటింటికైతే మనం చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా కానీ కృష్ణా నీళ్ళతో వస్తున్నాయి. ఇంతకుముందు 8 ఏళ్ల కింద ఎవరు చేయలేదు. మరి బీజేపీ పార్టీ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్లో. మరి నీకు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసిండు. మరి మునుగోడును ఉమ్మడి నల్గొండ జిల్లాను ఎవరు పట్టించుకోలే కదా. ఇలా కేసీఆర్ గారు ఎందుకు పట్టించుకున్నారు? తెలంగాణలో అందరూ కూడా బాగుండాలి, 4.5 కోట్ల మంది నాకు బిడ్డలు లెక్క, నాకు ఇంటి మనుషులు లెక్క అని చెప్పేసి ఆలోచించిండు. అందుకే సక్సెస్ఫుల్గా ఇవాళ మంచిగా అయింది మనకు మునుగోడు. మహిళలు ప్రజలకు ఇచ్చి 100 కోట్లు పార్టీకి 100 కోట్లు పెట్టి హెలికాప్టర్ అదే విమానంలో తిరుగుతున్నారు. కుటుంబం వాళ్ళే బాగుపడ్డారు, కుటుంబం వాళ్ళే కాళేశ్వరం లాంటిది నిర్మించి ఏటీఎం చేసుకున్నారంటూ కూడా దీని మీద చర్చ జరుగుతుంది. పనికిరాని ముచ్చట్లు వాళ్ళు ఎవరు మాట్లాడినా కానీ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తోటి 1 కోటి ఎకరాల మాగానే అయింది. ఇలా ఎక్కడ కాళేశ్వరం నుంచి మన హైదరాబాద్ దగ్గరికి నీళ్ళు వచ్చుడు, కొండపోచం ఎక్కడుంది, మల్లన్న సాగర్ ఎక్కడుంది, రంగనాయక సాగర్ ఎక్కడుంది, మిడి మానేరు ఎక్కడుంది, లోయర్ మానేరు ఎక్కడుంది, అవన్నిటికి నీళ్ళు వచ్చేసి కాలువల ద్వారా నీళ్ళు పోతున్నాయా లేవా? ఇలా మా సొంతూరు లక్షిందోపల్లి గ్రామానికి కూడా నీకు 20 సంవత్సరాల కింద అసలు కనీసం మత్తడి దుంకిన చరిత్ర లేదు. ఇలా మత్తడి దుంకుంటే ఇలా అలగెళ్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మని తీసుకుపోయేసి ఎక్కడో ఊరవతల ఒక 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వేసి బతుకమ్మని ఎత్తుంటివి. ఇలా పరిస్థితి లేదు, పక్క పంటే మాకు అమ్మకుంటానే ఉంటుంది. ఆ మొత్తం 24 గంటలు నీళ్ళు, మొత్తం 365 రోజులు నీళ్ళు ఉంటున్నాయి. ఇలా 24 గంటల కరెంట్ ఎక్కడ ఉందా దేశంలో? మరి గుజరాత్ రాష్ట్రంలో లేదు, బీజేపీ పాలిత రాష్ట్రం. 18 రాష్ట్రాల్లో వాళ్ళదే ఉంది కదా. ఎక్కడన్నా 24 గంటల కరెంటు ఫ్రీగా ఇస్తుందా రైతులకు? ఇలా రైతుల మీద కొత్త చట్టాలు పెట్టేసి వాళ్ళని ఎంతోమందిని చంపించేసి సంవత్సరంన్నర పొడునా నీకు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశారు? రైతులు లేకపోతే నీకు వెన్నెముక, రైతే వెన్నెముక అంటాం మన దేశానికి. అటువంటి పరిస్థితి ఇవాళ ఎక్కడున్నది చెప్పండి? కాళేశ్వరం నిర్మించినంత త్వరగతిన పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇక్కడ చూస్తే శివన్నపేట ఎందుకు నిర్మించలేకపోయారు? అంటే కొడుకు కోసం కూతురు కోసం వీళ్ళే సెటిల్మెంట్ చేస్తలేరు కదా. నిన్న కూడా కేసీఆర్ గారు ఏమన్నారు, పక్కనే ఉన్న శివనగూడ రిజర్వాయర్ కూడా ఇప్పుడు మనకు 3 లక్షల 4 లక్షల ఎకరాలకు ఇలా నీకు మునుగోడు కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా ఉంటుంది ఉమ్మడి నల్గొండలో. అటువంటి పరిస్థితి ఎందుకు తీసుకురాలేదంటే ఇప్పుడు నీకు సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తలేదు కదా. ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ మనం సపరేట్ చేసినప్పుడు ఏవైతే డిసైడ్ చేయాలనో ఈ నీళ్ళ గురించి అంతా వాళ్ళే చేయాలి కదా. సెంట్రల్ గవర్నమెంటే చేయాలి కదా. ఆడ కేంద్ర మంత్రి పిలుస్తుండు, వాళ్ళని పిలుస్తారు, మనల్ని పిలుస్తారు. ఆడికి పోయినాక ఏ సెటిల్మెంట్ లేదు. మళ్ళీ ఎక్కడ చేసిన గొంగళి అక్కడనే ఉంది. ఏడాది వరకు ఎప్పుడో అయిపోయేది, అలా సాగునీరు వచ్చేది వీళ్ళకు. ఇప్పుడు వాళ్ళదే కదా చేసేదైతే, వాళ్ళదే కదా. రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీగా ఉంది అన్నీ చేయడానికి. వాళ్ళ ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి సెటిల్ పర్మిషన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇస్తలేరు వాళ్ళు. ఇయ్యకనే నీకు లేట్ అవుతుంది.
పథకాలు బయటపడేస్తాయి అంటారా కూసుకుంటాను? 100% పథకాలు ఒకటే కాదు, ఇలా డెవలప్మెంట్ కావాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు ఎందుకు చూస్తుంది? తెలంగాణలో మంచి డెవలప్మెంట్ ఉన్నది, 24 గంటల కరెంట్ ఉంది. ఇంతకుముందు వారానికి ఒక రోజు పవర్ హాలిడే ఉండే ఆ పవర్ హాలిడే తోటి ఇలా మైనస్ అవుతుందా లేదా? ఇప్పుడు ఇలా ఉమ్మడి రాష్ట్రం కానీ ఇలా తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఎట్లున్నది? ఇలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది కదా. ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీ వస్తుంది, ఐటీ సెక్టర్ వస్తుంది, టెక్స్టైల్ పార్కులు వస్తున్నాయి. ఇవన్నీ కంపెనీస్ ఎందుకు వస్తున్నాయి? మన తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నదనే కదా. ఇలా క్లైమేట్ పరంగా చూసుకున్న హైదరాబాద్ సరౌండింగ్ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా నీకు బ్రహ్మాండంగా చేయబోతుండ్రు. ఫ్లైఓవర్లు అవుతున్నాయి. ఇలా 1.5 జనాభాకు ఇలా మంచినీళ్ళు ఉన్నది, రోడ్లు బాగున్నాయి, ఫ్లైఓవర్స్ ఉన్నాయి, అన్ని విధాలలో అనుకూలంగా ఉన్నది తెలంగాణ. అందుకే తెలంగాణ ఇప్పుడు గుజరాత్ అన్ని వదిలిపెట్టేసి మన తెలంగాణకు డెవలప్మెంట్ కోసం వస్తారు, ఇండస్ట్రీ పెట్టడానికి వస్తారు. సో నోటీస్ టీఆర్ఎస్ వాళ్ళు అంబానీ ఆదాయాలకు ఆదాయం చేస్తున్నట్టు, మరి వీరు ఆంధ్ర ప్రాంతమైనటువంటి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇస్తారు? ఇక్కడ ఉన్నటువంటి దేశమంతా చేస్తుండు. బీజేపీ పాటిస్తలేదా మెగా కృష్ణారెడ్డికి? ఎవరైతే ఉన్నారో నీకు టెండరే ఉంటుంది కదా, ఓపెన్ టెండర్ ద్వారానే ఎవరికి వస్తే వాళ్ళకే శాంక్షన్ అవుతుంది కదా. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి అంటే ఆయన ఇరిగేషన్లో ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయన కాంట్రాక్టర్గా సక్సెస్ఫుల్గా చేస్తుండు. ఇలా కాళేశ్వరం చేస్తుండు, అన్నీ చేస్తుండు. ఇలా మన దగ్గరనే కాదు, జగన్ ఆంధ్రప్రదేశ్ పోలవరం అయినా చేస్తుండు. ఇంకా బయట నుంచి కూడా ఎన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఉన్నది కాంట్రాక్టర్గానే. సో ఇదే కాంట్రాక్టర్ రాజగోపాల్ అయితే నష్టమే ఉంది, ఇక్కడికి వచ్చిన ప్రజల నష్టమే ఉంది, టీఆర్ఎస్కి నష్టమే ఉంది. ఇప్పుడు సంవత్సర కాలం లేదు ఎలక్షను, ఇంకో 6 నెలల్లో ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవుతుంది. అటువంటిప్పుడు ఎలక్షన్ ఎందుకు పెట్టిండు? ఎవరు స్వార్థం? ఇలా ప్రజలంతా అడిగినారు, మునుగోడు ప్రజలంతా నువ్వు రాజీనామా చేయి, ఇలా కేసీఆర్ గారు మేము ఓడిస్తాం, మేము ప్రభాకర్ని గెలిపామని చెప్పేసి ఎవరన్నా అన్నారా? ఇలా నీకు ఎవరన్నా కాన్స్టిట్యున్సీలో ఒక బై ఎలక్షన్ ఎందుకు అవుతుంది? ఎవరన్నా క్యాండిడేట్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతేనో ఎలక్షన్ వస్తుంది, లేకపోతే ఇంకేదైనా స్వార్థంతో ఎలక్షన్ వస్తుంది. ఇలా నువ్వు 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిందని నువ్వు రాజీనామా చేస్తే ఇలా ఏమవుతుంది? అనవసరమైన ఎలక్షనే కదా. ఇప్పుడు అందరికీ ట్రబులే కదా, ఆయనకు ట్రబులే, అందరికీ ట్రబులే కదా. సో గతంలో గోలబాలాజు కూడా హుజూరాబాద్లో ఈటెల గెలిస్తే నేను రాజీనామా చేస్తాను అన్నాడు. సో కొంతమంది ఫోన్ కూడా చేశారు, మీరు రాజీనామా చేయండి, డెవలప్మెంట్ జరగదు. గతంలో హుజూరాబాద్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అని ప్రతి ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఫోన్ చేసి మీరు రాజీనామా చేస్తేనే డెవలప్మెంట్ జరుగుతుందని ఆ రోజే కూడా చూసాం. మరి ఇక్కడ రాజీనామా చేస్తే ఎందుకు ఉలికిపడుతుంది టీఆర్ఎస్? ఎందుకు ఉరికిపడేది? ఎందుకు? మేము ఎందుకైనా చిన్నపామునైనా పెద్ద కట్టెని కొట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తుండే కేసీఆర్ గారు. ఎందుకంటే వాళ్ళ మనుషులు అందరూ వస్తారు, సెంట్రల్ మినిస్టర్లు వస్తారు, మేమైతే ఇంకా లోకల్ వాళ్ళమే, మాకేం సెంటర్ లేదు కదా, మాకు బాసు కేసీఆరే. మన తెలంగాణ ప్రజలే బాసులు కేసీఆర్కు, మన టీఆర్ఎస్ పార్టీకి ఎవరు బాసులు? తెలంగాణ ప్రజలే 4.5 కోట్ల మంది. వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్రము న్యాయంగా డెవలప్ కావాలి, ఈ మత కళాలతోటి కులపిచ్చితోటి పోవద్దని చెప్పేసి ఇలా కేసీఆర్ గారు ఇలా బంగారు తెలంగాణకు బాటలు వేస్తుండ్రు. ఇలా కావాలని చెప్పేసి బీజేపీ మతోన్మాద శక్తులతోటి, హిందూ ముస్లిం కొట్లాటలతోటి, ఇవన్నీ పనికిరాని మాటలతోటి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని శాంతియుతంగా ఇవాళ వరకు కర్ఫ్యూ లేదు, హైదరాబాద్ 144 సెక్షన్ లేదు. ఎందుకున్నది? ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి ఉన్నాడు, పవర్ఫుల్ నాయకులు ఉన్నారు, కరెక్ట్ పోలీస్ వ్యవస్థ ఉన్నది, ఇలా షీ టీమ్స్ ఉన్నాయి, అన్ని విధాలలో పోలీస్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో దేశాన్ని మన తెలంగాణ అల్లకల్లోనే చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. అవునా కదా? ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీని పక్కన పెట్టుకొని మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులు వాళ్ళ పార్టీ వాళ్ళకు ఉన్నది, మన పార్టీ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఇంకా బీజేపీ వాళ్ళు అలయన్స్గా పెట్టుకొని నిన్న యూపీలో కూడా గెలిపించుకున్నారు. వాళ్ళే కావాలని ఎంఐఎం తోటి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, టీఆర్ఎస్కి ఏం సంబంధాలు లేవు ఎంఐఎం తోటి. సో మొత్తం మీద చూస్తే ఈ ఎన్నికలు ఈ ఒకటి సంవత్సరంలో డెవలప్ చేస్తున్నటువంటి అజూరెన్స్ ఇస్తున్నారు 100%. ఇలా కేటీఆర్ గారే దత్తత తీసుకుంటా అన్నాడు. నాకు సిరిసిల్ల ఒక కన్ను అయితే రెండో కన్ను నాకు మునుగోడు అని చెప్తుండు. ఇక మీరు చూడండి ఈ 1 ఇయర్లో, ఇప్పుడు మళ్ళీ అయితే నీకు బై ఎలక్షన్, మళ్ళీ నీకు రెగ్యులర్ ఎలక్షన్ వస్తుంది కదా, ఇంకొక 1 ఇయర్ అయితే వస్తుంది. ఈ 1 ఇయర్ కాలంలో మునుగోడు ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తారు. మన జిఎస్టీ స్లాబ్ అప్పుడే ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆ రోజు జిఎస్టీ 5% ఏదైతే నేత కార్మికులకు ఉందో ఆ రోజు ఉన్నారు, మరి మాట్లాడి బయటకు వచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ కాగానే పోస్ట్ కార్డులు అంటటువంటి ఒక డ్రామా తీస్తుండ్రు, డ్రామా రావు అని అంటారు. ఎందుకైతుంది? ఇప్పుడు మనకు నేత కార్మికులు ఇక్కడ కూడా మునుగోడు కాన్స్టిట్యూన్సీలో దాదాపు 30,000 మంది ఉన్నారు. ఇలా నీకు బతుకమ్మ చీరలు ఎక్కడ తయారు చేస్తారు? మన వీళ్ళకందరికీ సిరిసిల్ల కానీ, దుబ్బాక కానీ, ఇలా మన పోచంపల్లి కానీ, ఇక్కడ మునుగోడు కానీ, వీళ్ళ కాన్స్టిట్యున్సీలనే కదా మనకు 1,20,00,000 చీరలు తయారు చేసేది. దాన్ని కూడా వీళ్ళు నాటకాలు ఆడుతారు. 1,20,00,000 మందికి వాళ్ళకు ఒక ఉపాధి కలవాలి, సంవత్సరం పొడుగున వాళ్ళకి జీవనోపాధి కావాలి. 8 ఏళ్ల కింద ఎట్లుండే ఉరిసిల్లలాగా ఉండే చాలామంది చేనేత కార్మికులు ఉరివేసుకున్న పరిస్థితి ఉండే. ఇలా పరిస్థితి ఉందా? చేనేత కార్మికులకు కూడా నీకు పెన్షన్ వస్తుంది, చేనేత కార్మికులు వాళ్ళు బట్టలు నేసిన దాన్ని కూడా గవర్నమెంటే తీసుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ నీకు దేశంలో ఎక్కడ ఉన్నది? వాళ్ళ మీద కూడా నువ్వు 5% జీఎస్టీ పెడితే వాళ్ళు ఎక్కడ బతకాలి? దాని గురించే వద్దంటున్నావు కదా కేటీఆర్ గారు, ఎప్పటి నుంచో అంటున్నావు. నేను కూడా పోస్ట్ కార్డు రాసిన, మోడీకి రాసిన, నువ్వు జీఎస్టీ ఇమీడియట్గా తక్కువ చేసేయాలి, దాన్ని జీరో పెట్టాలని చెప్పి.
అటువంటి దాని మీద కూడా వాళ్ళు కుటీర పరిశ్రమ లేక వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు ఉన్నారు. ఒక గరీబ్ పరిస్థితుల్లో రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వాళ్ళను కూడా మీరు జీఎస్టీ పెట్టేసుకొని ఆదానికి అంబానికి వేసే అంత ట్యాక్స్ను వీళ్ళకేస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? రాజ్యసభ్యులు ఎంపీ నిన్న మాట్లాడుతూ లక్ష్మణ గారు మేము 5% వేస్తుందని అంటారు కదా, మీరు రాష్ట్రం నిజంగా నేతల మీద ప్రేమ ఉంటే 2.5 తగ్గించుకోవచ్చు కానీ ఒక మాట మాట్లాడు దీని ఎట్లా తగ్గిస్తారు? నీకు జీఎస్టీ నేషనల్ లెవెల్లో దేశం మొత్తం 28 రాష్ట్రాలలో నువ్వు దేశం మొత్తం పెడితే ఒక తెలంగాణ రాష్ట్రం మా చేతులు ఉంటుందా? జీఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంటుందా? నిర్మలా సీతారామనే కదా డిసైడ్ చేసేది, కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి ఆమెనే కదా. మరి మా కేంద్ర మంత్రి ఇక్కడ నుంచి మా కేంద్ర మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ మా తెలంగాణ నుంచి మా టీఆర్ఎస్ పార్టీ ఇటు ఉంటే మేము చేసేద్దాము అట్లా. ఇప్పుడు వాళ్ళే కదా చేసేది. అంటే ఒక తెలంగాణకు ఒకటి ఎగ్జామ్షన్ ఇచ్చేటట్టుగా పరిస్థితి లేదు కదా. మొత్తం చేసేస్తే జీఎస్టీ మొత్తానికే బంద్ చేయాలి. వాళ్ళు జీఎస్టీ అనేది జీరో చేసేయాలి ఏది చేనేత మీద. ప్రతి పథకంలో మాది కూడా కొన్ని పథకాలకైతే మొత్తం మేము వేస్తున్నామని చెప్తారు. వైకుంఠ ధామాలు కావచ్చు, అన్ని పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఓడిపోయే పరిస్థితి ఉంది, వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు మెజార్టీ కోసమే మేము చూస్తున్నాం. వాళ్ళకి ఎందుకు పెడుతురా బై ఎలక్షన్ అని చెప్పేసి ఇప్పుడు మోడీ నడ్డా ఇవాళ మీటింగ్ పెట్టాడు. ఎందుకు పెట్టిన వాళ్ళకి అర్థమైపోయింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా సెంట్రల్ది కూడా, ఇలా వాళ్ళకి అర్థమైపోయి ఓడిపోతున్న పరిస్థితి ఎందుకు మేము వచ్చుడని చెప్పేసి మీటింగ్ కూడా బంద్ చేసుకున్నాడు భయపడి. పోతుంది మాది అని కేసీఆర్ గురి చూసి వేయండి ఓటు అంటారు. నిజంగా ఓటర్లు తర్జన భర్జనలో ఉన్నారా? ఈ మాట చెప్పడంతో మరి సరిగ్గానే ఉన్నారా? గురి చూసుడు కాదు, మీ మునుగోడుతోటి మాకు దేశం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఏందనేది మేము తీసుకుపోతున్నాం. మీ మునుగోడు ప్రజలే మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి అంటుండు. ఇలా అంతకుముందు సిద్దిపేటలో 60 మంది సర్దిగట్టి పంపిస్తే నేను ఇలా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన, ఈ బక్కపలసనైనా ఏం చేస్తాడు, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అని ఒక నినాదంతో సాగు కడుపులో పెట్టేసి సాగు నోట్లో పెట్టేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక ఉద్యమ నేతని ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో ఉన్నాడా ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయినాడు? అవునా కదా? ఇలా తెలంగాణ సాధక బాధకాలు అన్నీ తెలుసు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం ఎందుకు పెట్టిండు? మామూలు గరీబోళ్ళు ఇంట్లో పెళ్లి కావాలంటే ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఎంతో కష్టం ఉండే. ₹1,00,000 ఇలా ₹1,110 ఇచ్చేసి ఒక మేనమామ లెక్క పెళ్లి చేస్తుండు. ఇలా ఒంటరి మహిళకు ₹2,016 ఇస్తున్నట్టే ఒక పెద్ద కొడుకు అంటారు. అంతకుముందు నా కొడుకులు కోడళ్ళు జాదలేదంటారు. కోడళ్ళు వచ్చేసి అలా చికెన్ వండి పెడుతుంది, అత్తకు పెడుతుందా లేదా? వాస్తవమా కదా? మరి సో ఏం చెప్తారు ఓటర్లు? ఓటర్లకు చెప్పేది ఏంటంటే మునుగోడు కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలంటే ఈ పనికిరాని వాళ్ళ మాటలు వద్దు. ఈ ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు రేపు బీజేపీ పార్టీలో కూడా గెలిచినా కానీ ఆయన ఏం చేయలేడు. కాబట్టి ఈ సంవత్సర కాలం మీకు అభివృద్ధి పదంలో నడవాలంటే ఇలా కారు గుర్తు కోటేయాలి. ప్రభాకర్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా గెలిపించాలని చెప్పేసి ఓటర్లందరికీ దండం పెట్టి మొక్కుతాను. థ్యాంక్ యూ.